పెరవలి పెద్దమ్మ దేవాలయానికి ఉత్సవమూర్తి దేవతను విరాళంగా ఇచ్చిన దాత శ్రీ శారద హనుమంతరావు. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం పెరవలి గ్రామంలో వెలిసిన పెద్దమ్మ దేవాలయం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు 21/11/2024 తేదీన నూతనంగా పెద్దమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తి దేవతను దేవాలయానికి విరాళంగా శ్రీ శారద హనుమంతరావు బహుకరించడం జరిగింది. ఇదే కాక గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సరస్వతీదేవి మందిరాన్ని నిర్మించి మరియు శ్రీ రంగనాథ స్వామి ఉత్తర గాలిగోపురం ముందు భాగం నందు రేకుల షెడ్డు నిర్మాణం చేయడం జరిగినదని, నేడు ఉత్సవమూర్తి పెద్దమ్మ దేవత గ్రామ పురవీధులకుండా ఊరేగింపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తాదులు విరివిగా పాల్గొనడం జరిగింది. జిల్లా పత్తికొండ తాలూకా మధ్యగిరి మండలంలో పెరవలి గ్రామంలో వెలిసిన పెద్దమ్మ తల్లి ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరిగినది. కావున ఈరోజు అభిషేకము పూజా కార్యక్రమంలో చేసినాము. ఊరేగింపు ఉత్సవ విగ్రహము హనుమంతరావు పెరవలి హనుమంతరావు ఇప్పించినాడు. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలము పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి గత సంవత్సరము ఇక్కడ దేవస్థానము నిర్మించి తర్వాత ప్రథమ వార్షికోత్సవము ఈరోజు జరుపుకుంటున్నాము. కార్తీక మాసము షష్ఠి రోజున అమ్మవారి ప్రథమ వార్షికోత్సవము జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ప్రథమ వార్షికోత్సవం శుభ సందర్భంలో గ్రామోత్సవ విగ్రహాన్ని కూడా అమ్మవారికి ఉండాలనే ఉద్దేశంతోన అమ్మవారికి ఈ గ్రామోత్సవ విగ్రహం చేపించి అమ్మవారి సన్నిధిలోన అభిషేకం చేయించి కుంకుమార్చన చేయించి పూజాదులు ఆగమ సాంప్రదాయ ప్రకారంగా పూజాదులన్నీ నెరవేర్చి అమ్మవారిని ఈరోజు ఊరేగింపుగా గ్రామంలో ఊరేగించి మళ్ళీ అమ్మవారి దేవస్థానానికి చేర్చబడుతుంది. ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, భక్తాదులు విరివిగా పాల్గొని ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు ఈ దీపోత్సవాలు, కానుకలు అన్ని బహుకరించి అమ్మవారి సేవలో ఇది భక్తాదులు అంతా నిమగ్నమైంది.